రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సైలెంట్గా వాళ్ళ ఫోకస్ని చైనా కొరియాకి షిఫ్ట్ చేశారు. వాళ్ళ స్ట్రాటజీ పెద్దగా ఫోకస్ కావట్లేదు, కానీ వాళ్ళ కొత్త టార్గెట్ మాత్రం చైనా కొరియానే అని తెలుస్తోంది. ఆల్రెడీ రెబల్ స్టార్ పాన్ ఇండియా హీరోనే కాదు, పాన్ ఇండియా కింగ్గా మార్కెట్ని శాసిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా మరో పాన్ ఇండియా కింగ్ అనిపించుకుంటున్నాడు. అలాంటి ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకున్నారో, కలిసి వస్తుంది కదా అని నిర్ణయం తీసుకున్నారో, మొత్తానికి పొరుగింటి మీద కన్నేశారు. చైనా మార్కెట్ అంటే పెద్దది, అక్కడి వసూళ్ల మీద కన్నేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కొరియా మార్కెట్ కనీసం టాలీవుడ్ మార్కెట్ అంత కూడా ఉండదు. అయినా ఆ మార్కెట్లో జెండా ఎగరేయాలనుకుంటున్నారు. ఎందుకు? ఈ టార్గెట్ సక్సెస్ అయితే ఇద్దరు 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల స్టార్స్గా మారే అవకాశం ఉందంటున్నారు. అదెలా సాధ్యం? టేక్ ఎ లుక్. ఇండియాలో ఓ సినిమా హిట్ అయితే 1000 నుంచి 1800 కోట్ల వరకు వసూళ్లు వస్తాయని బాహుబలి 2తో తేలింది. అంతకు మించి వసూళ్లు రావాలి అంటే చైనాలో మన సినిమా దుమ్ము దులపాలని దంగల్ మూవీ తేల్చింది. ఇండియాలో 800 కోట్లు రాబట్టిన ఈ సినిమా చైనాలో ఏకంగా 1200 కోట్లు రాబట్టింది. అందుకే అది బాహుబలి 2ను దాటింది. లేదంటే బాహుబలి 2నే ఇప్పటికీ ఇండియా నెంబర్ 1గా ఉండేది. ఏదేమైనా చైనాలో మన సినిమా ఆడితే ఈజీగా 1000 నుంచి 4000 కోట్ల వరకు అదనపు ఆదాయం ఉందని తేలింది. అయినా అమీర్ ఖాన్ తప్ప మరెవరూ అటువైపు చూడనేలేదు. మహారాజా మూవీతో విజయ్ సేతుపతి అటువైపు అడుగులేశాడు, కానీ అదంత సాలిడ్ అటెంప్ట్ అయితే కాదు. అందుకే చైనా మార్కెట్ని మరోలా టార్గెట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. స్పిరిట్లో ఆల్రెడీ కొరియా హీరోని విలన్గా తీసుకుంటున్నారు. కొందరు చైనా ఆర్టిస్టులను కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్స్కి వాడబోతున్నారట. కొరియా మార్కెట్లో మన సినిమా ఎంట్రీ ఇస్తే ఆటోమేటిక్గా చైనా మార్కెట్లో కూడా ఎంట్రీకి ఛాన్స్ ఉంటుంది. కొరియన్ నటులు చైనాలో ఫేమస్ కాబట్టి ఇలా ఇండైరెక్ట్గా చైనా మార్కెట్ని స్పిరిట్ మూవీ టార్గెట్ చేస్తోంది. కొరియా మార్కెట్ చిన్నదే అయినా అక్కడ మన సినిమా పేలితే యూరోప్లో కూడా ఈజీగా రీచ్ పెరుగుతుంది. కొరియన్ డ్రామాలకు యూరోప్లో ఉన్న పాపులారిటీని మన సినిమాకు ఇలా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. అలానే చైనా మార్కెట్లో కూడా ఈ ఇండైరెక్ట్ అటాక్ కలిసి వస్తుంది. ఇక ఎన్టీఆర్ మాత్రం ప్రభాస్లా పరోక్షంగా కాకుండా డైరెక్ట్గానే చైనా మార్కెట్ని టార్గెట్ చేస్తున్నాడు. అందుకే ప్రశాంత్ నీల్ మేకింగ్లో చేస్తున్న మూవీకి డ్రాగన్ అనే పేరు పెట్టాట. కథ కూడా కంప్లీట్గా 70% చైనా చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. చైనీస్ ఆర్టిస్టులనే ఫిల్మ్ టీం రంగంలోకి దించుతోంది. మొత్తానికి జపాన్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా పాన్ ఏషియాని చైనా, కొరియా రూపంలో టార్గెట్ చేశారు. తర్వాతే పాన్ వరల్డ్ మార్కెట్ని క్యాప్చర్ చేస్తూ ఉంటున్నారు. పక్కా స్ట్రాటజీతోనే వెళుతున్నారు. మొత్తానికి తెలుగు సినిమాలో అమెరికన్లు, యూరోపియన్లే కాదు చైనీస్, కొరియన్స్ కూడా కనిపించే కాలం ముందుగా రాబోయేలా ఉంది.